హాయ్ పిల్లలు. ఈరోజు కథ పేరు ఐకమత్యమే బలం. ఐకమత్యం అంటే అందరూ కలిసిమెలిసి ఉండడం అన్నమాట. అయితే అనగనగా ఒక అడవిలో ఒక మర్రి చెట్టు మీద చాలా పావురాలు నివాసం ఉండేవి. ఒక వేటగాడు రోజు వాటిని గమనించేవాడు. వాటిని ఏదో విధంగా బంధించాలని నిర్ణయించుకోవడం అంటే డిసైడ్ అయ్యాడనమాట. అయితే మర్రి చెట్టు దగ్గరలో పావురాల కోసం కొన్ని ధాన్యపు గింజలు చల్లాడు. మర్రి చెట్టు అంటే బనియన్ ట్రీ. విషయం తెలియని పావురాలు అన్నీ గింజలు తినడానికి అక్కడికి వెళ్ళాయి. అదను కోసం చూస్తున్న వేటగాడు ఒక్కసారి వలను పావురాలపై వేశాడు. పావురాలన్నీ వలలో చిక్కున్నాయి. వేటగాడు వచ్చి తమను బంధించి తీసుకువెళ్తాడనే ఆలోచన వచ్చేసరికి పావురాలన్నింటికీ భయంతో వణుకు మొదలైంది. వాటిని చూసిన పావురాల రాజు, మీరు భయపడవద్దు, ఉపాయంతో ఎటువంటి అపాయం నుండైనా మనల్ని మనం కాపాడుకోవచ్చు అంది. ఉపాయం అంటే ఐడియా, అపాయం అంటే ప్రాబ్లం. మంచి ఐడియాతో ఏ ప్రాబ్లం నుంచన్నా బయటికి రావచ్చు అని చెప్పింది. ఒంటరి అనుకుంటే మనం బలహీనులమే, కానీ మనమంతా ఐక్యంగా ఉంటే ఈ ఆపద నుంచి సులువుగా బయటపడవచ్చు అంది. ఒంటరిగా అంటే మనం ఒక్కళ్ళే అనుకున్నామనుకోండి, మనం చాలా వీక్గా ఫీల్ అవుతాం. కానీ మనం చాలామంది అనుకున్నామనుకోండి, మనం ఏ ప్రాబ్లం నుంచన్నా బయటపడచ్చు అంది. ఆ మాటలకు పావురాలన్నిటికీ ధైర్యం వచ్చింది. వేటగాడు తమ దగ్గరికి వచ్చే టైంకి పావురాలన్నీ కలిసి ఒకేసారి బలాన్నంతా కూడా తీసుకొని వలతో సహా గాల్లోకి ఎగిరిపోయాయి. అలా ఎగిరిపోతున్న తమ స్నేహితుడైన ఎలుక దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పుకొచ్చాయి. ఎలుకను తమకు హెల్ప్ చేయాలని అడిగాయి. అప్పుడు ఎలుకకి పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి కదా, పళ్ళుతో వలను టకటక టకటక కట్ చేసింది. అప్పుడు పావురాలన్నీ వల నుంచి బయటకు వచ్చి ఎలుకకు థ్యాంక్స్ చెప్పి హ్యాపీగా ఎగిరిపోయాయి. ఈ కథలో మోరల్ ఏంటంటే ఐకమత్యమే బలం. ఐకమత్యం అంటే ఎప్పుడు చక్కగా అందరితో కలిసి ఉన్నామనుకోండి, మనకేమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ హెల్ప్ చేస్తారు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం హెల్ప్ చేయగలుగుతాం. అందుకే ఎప్పుడూ అందరితో కలిసి ఉండాలి.